ఘటనకి సంబంధించి ఇప్పటివరకు మనకు అందుతున్న డీటెయిల్స్ ప్రకారం 13 మంది మరణించినట్లు తెలుస్తోందండి. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయండి? అమ్మా, నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా సంతాప వ్యక్తం చేస్తున్నాం. మృతులందరికీ కూడా 13 మంది ఇప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. నిజంగా ఆ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. ఎలా ఉంటుందంటే అక్కడ బాగా మూల మలుపు ప్రాంతం. అక్కడ పలకల క్వారీ ఉంటుంది. మార్కాపురం ఎంట్రన్స్ లోనే పలకల క్వారీలు, రాయవరం దగ్గర మెడికల్ కాలేజ్, అలాగే ఆర్టీఓ ఆఫీస్ కూడా ఈ మధ్యన అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత కూడా ఆ రోడ్డు విస్తరణలో కొంత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం స్పందించింది. మార్కాపూర్కి కూతవేటు దూరంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. దాదాపు 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అది. అయితే ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటికే స్పందించారు. అన్ని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. 20 మందిని హాస్పిటల్కి చేర్చినట్లు కూడా తెలుస్తా ఉందమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మాత్రం అది. టిప్పరు మరి ఢీకొనడంతో తెల్లవారుజామున కావడంతో అది, ఎందుకంటే వాస్తవంగా మేము కూడా ప్రయాణించేటప్పుడు చూస్తూ ఉంటాం. ఆ మూల మలుపులో అటు పక్కనేమో క్వారీ ఉంటుంది. ఏది జస్ట్ మిస్ అయినా క్వారీలో పడిపోతాం. ఇటు పక్కన ఒక క్వారీ ఉంటుంది, మధ్యలో రోడ్డు అనమాట. అది నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే అది చాలా బాధాకరం. అక్కడ మరి ప్రభుత్వం ఎందుకో ఇప్పుడు కూడా జిల్లా ఏర్పడిన తర్వాత కూడా దాని మీద ఆ రోడ్డు విస్తరణలో ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కానిటువంటి పరిస్థితి అమ్మా ఇది. ఎక్కువగా ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్లే, కనిగిరి పాము చెందినటువంటి వాళ్లే మరి ఎక్కువ మంది దీంట్లో ప్రయాణిస్తా ఉన్నారు. నిర్మల్ నుంచి వస్తున్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మరి ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆటో ప్రమాదాలు, కార్ల ప్రమాదాలు ఆ ప్రాంతంలో ఎక్కువ జరిగాయి. ఆర్ఎన్పి వాళ్ళు మరి దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మరి దాని మీద కొంత శ్రద్ధ చూపించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నామా. సార్, అసలు ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది అంతా కూడా దీనికి బాధ్యుడు బస్ డ్రైవర్ గానే మనం అనుకోవచ్చండి. అంటే బస్సు డ్రైవరు అంటే మూల మలుపు అది ప్రధానంగా. ఎందుకంటే బస్సు డ్రైవర్ నిద్రపోతున్నాడా లేకపోతే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది మన ఇన్వెస్టిగేషన్ లో మాత్రం తెలుస్తుందమ్మా. ఎందుకంటే అక్కడ నేను చెప్పాను కదా, అది మూల మలుపు. క్లియర్ గా ఎదురొచ్చే బండి కనిపించినటువంటి పరిస్థితి అది. ఇటు టర్నింగ్ తీసుకునేటప్పుడు ఎదురుగా వచ్చేటువంటి బండ్లు కనిపించవు. అందుట్లో తెల్లారుజామున సహజంగా ఎందుకంటే మా మనిషి అనేవాడు తెల్లారుజామున కొంచెం కునుకు తీస్తాడు కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమో ఏర్పడ్డాయో మనకు తెలియదు. ఏదైనా విచారణలో గానీ మాట్లాడతానండి. కాసేపు మీరు హోల్లో ఉండండి. ఇటు మనకి మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి గారు అయితే అందుబాటులో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, నమస్కారం అండి. ప్రస్తుతానికి మీరు అక్కడ ఘటనా స్థలం దగ్గర ఉన్నారు కాబట్టి అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి?